అందరికీ నమస్కారం. నేను మీ హర్షిత. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలు వాళ్ళు చేసుకోవాలి వంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు సీతారాం శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభోదయ శుభమ్మ విజయీ భవ. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతి ధీనావపిత్రయామతో. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈ సంవత్సరము గ్రహ గోచారరీత్యా ద్వాదశ రాశుల వారి యొక్క జీవన మనుగడ ఎలా ఉంటుంది, వారి యొక్క సుఖ సంతోషాలు, వారి అభివృద్ధి, వారి ఉన్నతి ఎలా ఉంటుంది అన్నీ కూడా మీ యొక్క ఛానల్ ద్వారా ప్రేక్షకులందరూ కూడా తెలియజేద్దాము. మరి సంవత్సరం యొక్క ఫలితము, అసలు సంవత్సర నామార్థము అన్నీ కూడా తెలుసుకుందాం. అసలు ఈ విశ్వావసునామ సంవత్సరం అంటే అర్థం ఏంటి గురువుగారు? మనకు గత సంవత్సరము క్రోధినామ సంవత్సరము, శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త కోపతాపాలు రాజులకు కానీ, పరిపాలనలో కానీ, ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం కోపంతో ప్రారంభమై ఉంటుంది. క్రోధంతో అంటే క్రోధము, మనము మదమాత్సర్య కామక్రోధాల్లో క్రోధాన్ని జయించినప్పుడు ప్రశాంతతను పొందుతాం. అలా వచ్చేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు అంటే విశ్వము అంటే యొక్క ప్రపంచం యొక్క ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటిది. వసు అంటే అన్ని విధాల సంపదలు కురిపించేటువంటిది. ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ సంవత్సరంలోనే నమ్మకంతో కూడిన సంవత్సరము. అంటే మీరు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అది ఏ రంగం వారైనా సరే, విద్యార్థులు కానీ, వ్యాపార రంగం గారు కానీ, కుటుంబంలో ఉండేటువంటి వారు కానీ, అందరికీ వారిపైన వారు చేసే పనిపైన నమ్మకాన్ని కల్పించే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సరానికి భూమికి నమ్మకానికి సంబంధించిన సంవత్సరము. విశేషమైనటువంటి యోగ ఫలితాలు ఉన్నాయి. ప్రతి రాశి వారికి కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి. వాటి వల్ల మనం ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్య వెంటే పరిష్కారం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. అష్టమ శని, షష్టగ్రహ కూటమని ఎన్నో భయాలు ఉంటాయి. ఆ భయాలన్నీ కూడా వీక్షిస్తున్న ప్రేక్షకులకు మేము వారికి ఆనందదాయకంగా వారి పరిష్కారం చేస్తూ వారికి ఆ సమస్య నుండి విముక్తులను చేసేందుకు మా వంతుగా ఆ భగవంతు అనుగ్రహం చేత కృషి చేస్తాం. తప్పకుండా గురువుగారు. మొదటగా మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటారు? మనకు విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి అశ్విని నక్షత్రము మరియు భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు మేషరాశికి చెందినటువంటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ముందుగా మనం ఏ రాశి తీసుకున్నా కూడా రాజ్యపూజ్యము, ఆదాయము, ఖర్చు అని ఉంటాయి. మేషరాశి వారికి ద్వాదశ రాశుల్లో మొదటి రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము రాజ్యపూజ్యము 5, అవమానము 7. అంటే కొద్దిగా మాట పట్టింపులు, కలహాలు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. 5గురు వీళ్ళ యొక్క మాట వింటే 7గురు వీళ్లకు విరుద్ధంగా చెప్పే అవకాశం ఉంది కనుక చూసుకొని ఉండాలి. అలాగే ఖర్చులు కూడా అధికం ఉన్నాయి. 2 ఆదాయము, 14 ఖర్చు. మరి ఈ ఖర్చు ఆదాయం అనేటువంటిది 2 రాబడిలోనే కాదు, ఇది శుభ కార్యక్రమాలకు కూడా కావచ్చు. ఒక పెళ్లి చేయడంలో, గృహ నిర్మాణంలో అది శుభమైనటువంటి ఖర్చు కూడా పెట్టుకోవచ్చు. కనుక ఏదైనా ఏ రంగంలో ఉన్నా కూడా కాస్త చూస్తూ ఈ యొక్క ఏలినాడు శనివారు ప్రారంభం చేసుకోవాలి. అలాగే వీరి సంవత్సర గోచారం తీసుకుంటే మనకు గురువు 3వ స్థానంలో మే 14 నుండి, తర్వాత శని 7.5 శని ప్రారంభం కాబోతుంది. ఏలినాడు శని అంటాము. ఆ శని ప్రభావం చేత కాస్త ఆందోళన, చేసే పనుల్లో ఒత్తిడి, తీవ్రత ఉంటుంది. అయినప్పటికీ కూడా అధైర్యపడకుండా వీరు ఆ భగవతానుగ్రహాన్ని పొందడానికని శని త్రయోదశి రోజు కానీ ఇత్యాది దేవతలు జపహోమాలు జరుపుకున్నప్పుడు వీరికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. రాహు 12వ ఇంట, కేతు 7వ ఇంట మధ్యమంగా ఉన్నారు. మొత్తం గ్రహచారం తీసుకుంటే 100% భాగంలో 50% ఉత్తమ ఫలితాలున్నాయి, 50 మధ్యమ ఫలితాలున్నాయి. ఇది మేషరాశి యొక్క వారి అంటే 50-50గా ఉన్నాయి. 50-50గా ఉన్నాయి.
అలాగే మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు కానివ్వండి, లేకపోతే బిజినెస్ మెన్స్ కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, వారికి ఏ విధంగా ఉంటుంది? కాస్త మనకు ఏలినాటి శని ప్రభావం చేత కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కోవడము, అతి కష్టం భారం మీద సులభమైన పని కూడా అతి కష్టం మీద బయటపడడం జరుగుతుంది. కాబట్టి వీరు దైవ చింతనలో ఉంటూ వీరిపైన వీరు నమ్మకాన్ని ఉంచుకుంటూ గురువును కాస్త గట్టిగా పూజ చేస్తూ మరి చెప్పేటువంటి ముఖ్యంగా మేషరాశి వారు ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినడం కానీ గురువుల మాట వింటే వీరు ఈ 7.5 నుండి ఈ 7.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మొదటి భాగం అంతా కూడా కోపతాపాలు క్రోధంతో ఉంటారు కనుక అవి తగ్గించుకుంటూ ఆ భగవతానుగ్రహం ఉంటూ మాతృపితృవాక్యం వింటే మాత్రం వీరు విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ యొక్క 30 నుంచి మారుతుంది కనుక ఈ యొక్క శనిని బాగా ఆరాధన చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈ రాశివారు ఏమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏ దేవుడిని ఆరాధించాలో విశదీకరంగా మన యొక్క సమస్య పరిష్కారంలో వివరంగా తెలుసుకుందాం. అలాగే గురువుగారు, అలాగే తదుపరి రాశి వృషభ రాశి వారు ద్వితీయ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మనకు రాజ్యపూజ్యము 1, అవమానము 3. వీరికి కూడా రాజ్యపూజ్య అవమానాల్లో కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ఆదాయము 11, ఖర్చు 5. కాస్త ఆదాయ వ్యవహారాల్లో మిక్కిలి సంతృష్టమైన టైము. అంతేకాకుండా ఈ రాశి వారికి గత 5 సంవత్సరాల్లో మరుగున్నటువంటి పనులన్నీ కూడా లాభస్థానమైనటువంటి శని 10వ ఇంట నుండి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే ఏకాదశ శని విశేషమైన యోగ ఫలితాలు ఇస్తారు. కాబట్టి అత్యంత శుభప్రదమైన రాశుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి మొదటి రాశిగా చెప్పుకోవచ్చు. వీరికి మంచి టైంగా వివాహం కానీ వారికి కానీ రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి వారికి కానీ వృత్తి వ్యవసాయ వ్యాపారాలు మరి మహిళలైతే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేటువంటి వారికి కూడా అనుకూల ఫలితం ఉంది. మరి రాహు అనుకూలిస్తున్నాడు 11వ ఇంట్లో. కేతువు రాహో రాష్ట్రం రాజ్యంచ, రాహు రాజ్యకారకుడు. వీరికి యోగాలు అనేటువంటివన్నీ కూడా సిద్ధించే అవకాశం ఉంది. మంచి అనుకూల సమయం. వీరికి 100 భాగంలో 80% విశేషమైన ఫలితాలుగా వృషభ రాశి వారు గోచరిస్తున్నారు. వీరికి వివాహం కానిటువంటి వారికి వివాహం కావడం, సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రయత్నాలు ఫలించడం కూడా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు పడుతున్నటువంటి బాధలు అన్నీ కూడా ఈ సంవత్సరంతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వీరు కూడా కాస్త భగవతారాధన చేసుకుంటండి. మరి అన్ని గ్రహాలు అన్ని రాశుల వారికి ఏదో గ్రహం బాగుంటుంది కనుక వీరికి కూడా ఏమైనా సమస్య పరిష్కారం ఉన్నా మనం అవి వివరంగా మనం ఆ ఫలితాలకు పరిష్కారాలు చూపించబడుతుంది. అలాగే గురువుగారు తదుపరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారు మరి మిథున రాశి వారికి వచ్చేసి ఆరుద్ర నక్షత్రం వారంతా కూడా మిథున రాశి. తదుపరి ఆరుద్ర నక్షత్రంలో శివుడి నక్షత్రమైనటువంటి మిథున రాశి వారికి ఈసారి రాజ్యపూజ్యము 4, అవమానము 3. అంటే వీరికి పలుకుబడి ఎక్కువ ఉంటుంది. నలుగురు వీరి చెంత ఉంటే వీరికి ఆపోజిషన్లో ఉండేటువంటి వాళ్ళు అంటే వీరికి వ్యతిరేకంగా 3 ఉంటారు. అంటే వీరు ఏ మాట పట్టుబడి చేసినా ఏది చేసినా కూడా నెగ్గడం జరుగుతుంది. అలాగే ఆదాయం 14, ఖర్చు 2. కాబట్టి మిథున రాశి వారికి దంపతులు ఉన్నారనుకోండి, భార్య మిథున రాశి అయితే భర్త మిగిలిన సంపాదన ఆమెకు ఇవ్వడం వల్ల కాస్త ఆమె సర్దు చేసి మళ్ళీ తదుపరి ఖర్చులకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. గురువు జన్మగురువు కావటం వల్ల కొత్త వ్యవహారాలు చేయాలనేటువంటి సంకల్పాలు వస్తాయి. కొద్దిగా చూసుకొని 9వ ఇంట్లో 9, 10 స్థాన సంచారం శని వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ రాహు 10వ స్థానము, కేతువు 4వ స్థానంలో విశేషమైనటువంటి ఫలితాలు. అష్టమ శని తొలగిపోతుంది వీరికి. తొలగిపోయి అష్టమ శని వల్ల చాలా కష్టాలు. వీరు కూడా మనం చెప్పుకున్నట్టు వృషభ రాశి వారు ఏ విధంగా చెప్పుకున్నాము, వీరు కూడా అష్టమ శని సంచారం వల్ల గత 2.5 సంవత్సరాలు కూడా తన చేతి దాకా వచ్చినటువంటి పనులన్నీ కూడా వెనక్కిపోవడం, అనేక సంకల్పాలు సిద్ధించకపోవడం బాధపడుతున్నవారు, వివాహం కానటువంటి వారికి వివాహము యోగ్యకరంగా, విద్యార్థులకు కూడా విశేషమైనటువంటి అష్టమ శని ప్రభావం తొలగిపోవడం వల్ల నవమాధిపతి శని విశేష ఫలితాలు ఇస్తారు. మిథున రాశి వారు కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే గురువుగారు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి ఇది ఆశ్లేష నక్షత్రము, పుష్యమి నక్షత్రము తదు నక్షత్రాలకు కర్కాటక రాశి ఉంటుంది. ఇది సర్పజాతకం అంటాము. ఆశ్లేష కానీ పుష్యమి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము జాతక ఫలితం పరిశీలించగా రాజ్యపూజ్యము 7, అవమానము 6, ఆదాయం 8, ఖర్చు 2గా
కొంచెం ఆదాయ వ్యవహారాలు కొద్ది ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ మాట పలుకుబడితనం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. గురువు కూడా 2వ స్థానము, శని విశేషంగా వీరికి కూడా అష్టమ శని సంచార దోషం తగ్గడంతో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి వీరు ఎటువంటి పనులైతే మొదలుపెట్టి ఆగున్నాయో రాజకీయ నాయకులకు కానీ విశేష విదేశయానం ఇతరత్ర సంకల్పాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కొంచెం అనుకూలమైన సమయంగా భావించబడుతుంది. వీరికి 100లో 65% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మే తర్వాత 70% కూడా ఈ యొక్క ఫలితాలు అనుకూలిస్తాయి. వీరు కూడా కొన్ని గ్రహానుకూలత తక్కువ ఉంది కనుక వీరు కూడా ఏవైనా సమస్య పరిష్కారం ఉంటే మనం సూచించిన నియమాలు పాటిస్తూ సులభతరమైన జీవితం గడపడానికి సుఖవంతమైన జీవితం గడపవచ్చు. అలాగే గురువుగారు తదుపరి రాశి సింహరాశి. సింహరాశి మనకు మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము పలు పాదాలన్నీ కూడా సింహరాశి వారికి రాజ్యపూజ్యము 3, అవమానము 6, ఆదాయము 11, ఖర్చు 11 సమపాలల్లో ఉంది. మాట పలుకుబడి తక్కువ ఉంటుంది. కానీ సింహరాశి వారికి కాస్త అష్టమ శని ప్రారంభం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గురు రాజగ్రహం అంటే గురువు అనేటువంటి వారు మనకు 9 గ్రహాల్లో రాజగ్రహం. విశేషమైన లాభస్థాన గురువు మే 14వ తేదీ అంటే అందరికి కూడా మే 15 నుంచి మారతారమ్మా, గమనించగలరు. ద్వాదశ రాశుల వారికి కూడా గురువు మారుతాడు. గురు సంచారము 11వ ఇంట్లో ప్రవేశము అంటే వీరు గత 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి వేచి ఉన్న పనులన్నీ కూడా నిరాటంకంగా గురువు అలవుకగా నెరవేరుస్తారు. సింహరాశి వారు ఇంతకుముందు చెప్పిన వృషభ రాశి వారికి అత్యంత మన భాషలో సువర్ణ అవకాశము, గోల్డెన్ పీరియడ్, డైమండ్ పీరియడ్, ప్లాటినం, స్వర్ణ అవకాశాలు వీళ్ళకు పొందుతారు సింహరాశి వారు. వీరికి శని సంచారం 7 నుండి 8 ఉండడం వల్ల ఈయన కొద్దిగా అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే శని గురువులు ఇద్దరు కూడా మనకు హృదయము మెదడు లాంటి వాళ్ళు కనుక శని సంచారం అష్టమ శని వల్ల కాస్త పనులు ఆలస్యమైనా కూడా గురువు అనుగ్రహం ఉంది కనుక ముందుకు తీసుకువెళ్తారు దేవగురువు వల్ల. రాహు అష్టమ సంచారం, కేతు ద్వితీయ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ వీరు శనిని ఆరాధన చేసుకుంటే గత 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి పనులన్నీ కూడా సింహరాశి వారు ఈసారి యోగంగా వివాహము, ఆలస్య వివాహము, సంతానము పలు కార్యక్రమాలన్నీ ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి గురు ప్రభావం వల్ల. ఇది సింహరాశి వారి ఫలితం. అలాగే తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? కన్యారాశి వారికి ఈ సంవత్సరము రాజ్యపూజ్యము 6, అవమానం 6గా ఉన్నది. అంటే వీరికి సగము మాట పలుకుబడి అటు ఇటుగా మిశ్రమ ఫలితంగా ఉన్నప్పటికీ ఆదాయం ఖర్చులు మాత్రము 14, ఆదాయము ఖర్చు 2, లాభస్థానం నుండి స్థితిలో ఉన్నారు. సప్తమాధిపతి శని, దశమాధిపతి గురువు, కేతువు కనుక గురువు శనులు ఇద్దరు కూడా కాస్త వీరికి అనుకూలంగా లేకపోవడము, కొద్దిగా వీరు మధ్యలో పనులలో కానీ ఆటంకాలు రావడము, అనారోగ్య సమస్యలు ఏర్పడము, మధ్యమంలో అంటే శ్రావణ మాసం ఆగస్టు అక్టోబర్ నెలలో వీరికి కాస్త అనారోగ్యం వల్ల వీరి పనులలో కూడా అలసత్వం ఉంటుంది. కనుక వీరు గురుదేవులను శని బాగా పూజ చేసుకోవాలి. మాట పట్టింపులు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎవరైనా ఎదుటివారితో నిందలు పడే అవకాశం ఉంది. మనకు గురుబలం బాలేదు, శని బాలేదు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా నవంబర్ తర్వాత ఆ ప్రయత్నాలు ప్రారంభిస్తే వీరికి యోగ్యంగా ఉంటుంది. మొత్తం మీద కన్యారాశి వారికి 45 నుంచి 50% మిశ్రమ ఫలితంగా. అలా అని చెప్పి అధైర్యపడే అవసరం లేదు. ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా భగవంతుని ద్వారా మరి వారి యొక్క జ్యోతిషం అనగానే మీకు ఏం చెప్పాము, ఒక వెలుగును ఒక మార్గం చూపించేది కాబట్టి ఆ మార్గంలో వెళితే మనకు శుభ ఫలితాలు పొందడానికి అంటే వచ్చే విపత్తు నుండి ఇప్పుడు కన్యారాశి వారికి బాలేదని కానీ అందరూ ఆందోళన పడుతుంటారు. అలా ఆందోళన పడకుండా ఆ బాలేనప్పుడు మనకు వచ్చే అనుభవం కూడా మనకు భవిష్యత్తు నేర్పిస్తుంది కనుక అలాంటివి ఏవైనా అవకాశాలు లేని వారికి పొందడానికి ఆ భగవతారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. కన్యారాశి వారికి 100కు 50-55% వరకు ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి తులారాశి వారికి రాజ్యపూజ్యము 2, అవమానము 2, 11 ఆదాయము ఖర్చు 5, మిగులు విశేషంగా ఉన్నది తులారాశి వారికి. తులారాశి వారికి మే 15 నుండి 9వ ఇంట గురువు అంటే అష్టమ శని సంచారం
ఇంతకుముందు ఏ విధంగా సింహరాశి వారికి ప్రవేశిస్తుందన్నామో వీరికి 9వ ఇంట్లో గురువు వల్ల వీరు కూడా గతంలో అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి కష్టాలు అన్నీ కూడా మే 15 తర్వాత వీరికి ప్రశాంతంగా తొలగిపోయే అవకాశం ఉంది. వీరు ఆరంభించే పనులు కానీ శని పంచమాధిపతి అంటే అర్ధాష్టమంలో శని ఉండేది, అది కూడా పంచమంలోకి వచ్చారు. కాబట్టి ఈ సంవత్సరము విశేషంగా జాతకంలో మార్పులు ఉద్యోగస్తులకు కానీ రాజకీయ రంగంలో వారికి కానీ తులారాశి వారికి కొత్త పనులు చేయడానికి కూడా చక్కటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. వీరికి 100లో 70% విశేషమైనటువంటి మంచి ఫలితాలే పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక సో రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వారు అనురాధ నక్షత్రము, విశాఖ నక్షత్రము, పలు నక్షత్రాలన్నీ కూడా వృశ్చిక రాశికి వస్తాయి. రాజ్యపూజ్యము 5, అవమానము 2, ఆదాయము 2, ఖర్చు 14. అంటే ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. అష్టమ గురు సంచారం అంటే శని అష్టమ శని లాగుంటుందో గురు కూడా అష్టమ సంచారం వల్ల, కానీ శని భాగ్యాధిపతి 6వ ఇంట్లో ఉండడం వల్ల గతంలో నిర్మాణ రంగంలో ఉండేటువంటి ఆగిపోయిన పనులు కూడా ఈ సంవత్సరం తలపెట్టే అవకాశం ఉంది. కానీ గురుబలం లేకపోవటం వల్ల ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది తగ్గుతుంది. కాస్త చూసి ఆ భగవతానుగ్రహం పొందుతూ మన యొక్క పనులు ఆలోచనతో ముందుకు వేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు వీరు కూడా కొంచెం కోపం ఎక్కువ, క్రోధం ఎక్కువ ఉంటుంది కనుక ఈ సంవత్సరం ఆ కోపంతో మన పనులలో కూడా అలసత్వం ఏర్పడుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా సంవత్సరం అంతా కూడా పాటిస్తూ ఉంటే వృశ్చిక రాశి వారు కూడా శుభాభి ఫలితాలు పొందుతారు. 60 నుండి 55% మంచి ఫలితాలుగా మనం 100లో వీరికి చెప్పుకోవచ్చు. వీరు కూడా భగవతారాధన చేయటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యల నుండి మనకు మంచి పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకోవడం ద్వారా వీరి పరిష్కారం కూడా లభిస్తుంది. సుఖవంతమైనటువంటి జీవనాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే గురువు గారు ధనుస్సు రాశి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ధనుస్సు రాశి వారికి రాజ్యపూజ్యము 1, అవమానం 5. అంటే మాట పలుకుబడి మధ్యవర్తిత్వం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకరు వీరి మాట వింటే వీరికి ఎదురుగా 5గురు వ్యతిరేకంగా చెప్పే అవకాశం ఉంది కనుక అలాంటి వ్యవహారాలకు వెళ్లకుండా ఆదాయము వ్యవహారాల్లో 5 ఆదాయము, ఖర్చు 5 సమపాలనలా ఉంది. కాబట్టి స్థానచలనం వల్ల శని గురువులు కూడా అంత నీచంగా లేకుండా యోగస్థానంలోనే ఉన్నారు. వీరికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా రాహుకేతుల ప్రభావం చేత 9వ ఇంట్లో గురువు, తర్వాత సప్తమాధిపతి శని వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. కొద్దిగా అలసత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా భగవతారాధన చేసుకోవడం వల్ల ధనుస్సు రాశి వారు కూడా విశేష ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం వీరికి వివాహ ప్రయత్నాలు చేసేవారు మే తర్వాత ప్రయత్నం చేయడం వల్ల ఆ వివాహ ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుంది. 9వ స్థానం గురువు వల్ల, సప్తమాధిపతి శని వల్ల. అష్టమ శని కన్నా సప్తమ శని మధ్యమంగా బాగానే ఉంటుంది. కాస్త పనులు అలసత్వంగా జరుగుతాయి. అయినప్పటికీ కూడా భగవతారాధన వల్ల వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు? మకర రాశి వారికి రాజ్యపూజ్యము 4, 5, అవమానం. వీరు కూడా అలాగే మాట పలుకుబడి కొద్దిగా 4 మంచి అంటే 5గురు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆదాయం వచ్చేసి 8, ఖర్చు 14. మకర రాశి వారికి కూడా మరి మనకున్న స్థానం బట్టి మకర రాశి వారి సంచారంలో 10వ ఇంట గురువు వల్ల 9, 10, 11 స్థానాలన్నీ కూడా భాగ్యస్థానంగానే ఉంటాయి. మంచి ఫలితాలు గోచరించడానికి ఆస్కారం ఉంది. మకర రాశి వారికి అవివాహితులకు వివాహం కావడం, తర్వాత ఎన్నో రోజులుగా వేచి ఉన్నటువంటి మన పనులలో కూడా ఈ యొక్క శని ప్రభావం తొలగిపోవడం చేత మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం మకర రాశి వారికి నిండుగా ఉన్నాయి. ఈసారి భాగ్యస్థానంలో శని ప్రభావం వల్ల ఎన్నో ఏళ్లుగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కానీ, స్థిరమైన ఉద్యోగంలో ఉండాలనుకునే వారికి కానీ మంచి స్థాయిగా చెప్పవచ్చు. 70% 100కు మకర రాశి వారికి యోగ ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఈ సంవత్సరం వచ్చేసి మరి ఏలినాడు శని ఇంకా 2.5 సంవత్సరాలుగా ఉంటుంది కనుక ఆ శని ప్రభావం చేత రాజ్యపూజ్యము 3, అవమానము 5, 8, ఆదాయము 14, ఖర్చు. ఈ ఖర్చు ఆదాయాల వ్యవహారాల వల్ల కాస్త వేచి చూసుకొని
భగవతానుగ్రహం చేతనే వీరు కూడా శని ప్రభావం చాలా ఉంది కనుక వీరు కాస్త ఏ పని చేసినా కూడా ఆటంకాలుంటాయి, అపవాదులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ తీవ్రత నుండి ఎదుర్కోవాలంటే ఆ భగవత పరమేశ్వర అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. కుంభరాశి వారికి 60% మనం యోగ సంవత్సరంగా చెప్పుకోవచ్చును. అయినా నిశ్చింతగా ఇంకా ఏలినాటి శనిలో గత 2-3 ఏళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. బాధపడే అవసరం లేదు, మంచి సమయం వస్తుంది. ఆ సమయం కోసం వేచి చూశారు. ఈ మే తర్వాత కొంచెం అనుకూల ఫలితాలు అప్పటికన్నా ఇప్పుడు గత సంవత్సరం కన్నా 50% మెరుగ్గా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే చివరి రాశి మీనరాశి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మనకు 12 రాశుల్లో మీనరాశి వారికి ఈ సంవత్సరము జన్మ శని అనగా శని ఏలినాడు శని చివరి భాగంలో ఇంకో 2.5 ఏళ్లలో అంటే పూర్తి అయ్యే అవకాశంలో ద్వాదశంలో ఉన్నది. ఏకాదశి నుంచి ద్వాదశ స్థానంలో ఏలినాడు శని వెళ్లుదల కాబట్టి కాస్త శరీరంలో రోగబాధలు ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకొచ్చే అవకాశం. రాజ్యపూజ్యం 3, అవమానం 1, 5 ఆదాయము 5 ఖర్చు. వీరికి మంచి రాజకీయ నాయకులకు తర్వాత భూక్షేత్ర వ్యాపారం ఉండగా ఇట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలాంటి వారికి మాట పలుకుబడి బాగా ఉంటుంది. శని స్థానచలనం వలన సుస్థిరమైనటువంటి యోగాలు మీనరాశి వారికి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. మీనరాశి వారు కూడా గురుబలము కొద్దిగా తక్కువన్నప్పటికీ మే తర్వాత వీరికి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. 12 రాశుల వారిలో మనం యోచించిన రాశుల్లో మీనరాశి వారికి కూడా మిశ్రమ ఫలితంగానే చెప్పుకోవచ్చు. 7.5 శని వెళ్ళిపోయే స్థితిలో ఉంది కనుక 7.5 ఏళ్లలో 2.5 ఏళ్ళు కొంత భాగం బాధిస్తూ 2.5 ఏళ్ళు మధ్య భాగం 2.5 ఏళ్ళు పాద భాగం అంటే వెళుతూ మంచి చేసి వెళుతుంది. దాని గురించి మనం భయపడే అవసరం లేదు. చక్కగా వీరు కూడా భగవతారాధన చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే గురువుగారు ఈ కొత్త సంవత్సరం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉందంటారు? మనం సంవత్సర ఫలితంలో ఎప్పుడు కూడా 12 రాశుల వారికి ఒకరికి అనుకూలం ప్రతికూలమని లేదు. 27 నక్షత్రాలు 12 రాశుల వారికి కూడా మంచి సత్ఫలితాలే వస్తున్నాయి. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. కొంతమంది ఇప్పుడు మనం అనుకుంటాం మేషరాశి వారికి బాగుంది అనుకున్నాం, అభిప్రాయంతో మనం చెప్పాం బాలేదన్నాం అనుకుంటే యద్భావం తద్భవతి. వీళ్ళు ఈ రోజు నుంచే ఉగాది నుంచే ప్రారంభం చేసుకుంటాం, మేము చేసే పని అవుతుందా. అప్పుడు అలా కాకుండా భగవంతుడి మీద నమ్మకంతో ఏ గ్రహమైతే అనుకూలంగా లేదో ఆ గ్రహానికి సంబంధించిన ఆరాధన పూజ చేసుకోవటం వల్ల మీరు నేను చెప్పేటువంటి పంచాంగ ప్రకారం 12 రాశుల వారికి కూడా ఉత్తమమైన ఫలితాలే ఉన్నాయి. కాస్త ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మధ్యలో ఇబ్బంది పెట్టినను మనము చక్కటి పరిష్కారాలు భగవతారాధన వల్ల 12 రాశుల శుభ ఫలితాలు ఎలా పొందుతామో మిగిలిన రాశి వారికి కూడా అటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కనుక ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందొద్దు. చక్కగా భగవతారాధన చేసుకుంటూ 12 రాశుల వారు కూడా విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం అందరూ ప్రకృతిని బాగా ప్రేమించాలి. అంటే మొక్కలు ఇలాంటి వాటికి పశుపక్షాదులను బాగా వాటికి వాటిని యొక్క పోషణ చూసుకోవడం వల్ల కూడా మన కర్మదోషాలు తొలగిపోతాయి. పంచాంగం ప్రకారము ఏ పంచాంగ నియమంలో కూడా 50% మాత్రమే మన యొక్క గోచార ఫలితం, 50 మన యొక్క కర్త కర్మ మనం చేసే పని మన యొక్క వర్క్ మీద అంటే మన పనిపైనే ఆధారపడి ఉంటుంది. కనుక దానికి ఇవి మార్గదాయకంగా ఏ రోజు ఎలా ఉండాలి, ఈ 12 రాశుల వారి సంవత్సరం ఏ నెలలో ఏ పని మొదలు పెట్టాలి, ఏ తేదీ రోజున ఏ వస్త్రము అంటే ఇదన్నీ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా యద్భావం తద్భవతి. మంచి చక్కటి వస్త్రంతో చక్కగా అలంకారం తయారై వెళితే మన మీద మనకే ఒక ఆనందమైన జీవితం. అలాగే ఏ రోజు ఏ నియమం పాటించాలి, ఏ యొక్క వస్త్రము, ఏ యొక్క అదృష్ట సంఖ్య, ఏ ఫలాన్ని దానం చేయాలి, ఏ పర్వదినాల్లో ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఈ యొక్క చిన్న సూత్రం తెలిస్తే 12 రాశుల వారు కూడా సంవత్సరం అంతా చక్కటి ఫలితాన్ని పొందుతాము. మనం ఎందుకంటే మన శరీర ధర్మంలో ప్రకృతి యొక్క అనుసంధానంతో మనం జీవనం పంచభూతాలతో ఉన్నాం కాబట్టి పంచభూతాలను సంరక్షించుకోండి, భగవతారాధన చేసుకోండి. 12 రాశుల వారు కూడా శుభ ఫలితాలు ఏకాదశి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు మా యొక్క వీక్షిస్తున్న ప్రేక్షకులు ఇంకా మీకు ఉండేటువంటి సమస్యలు కానీ పరిష్కారాలు కూడా సులభతరమైన పరిష్కారాలు. ఎప్పుడు కూడా పంచాంగం జ్యోతిష్యం భయపెట్టొద్దు, బాధ పెట్టొద్దు మా కాన్సెప్ట్. కాబట్టి మీకు చక్కటి ప్రశాంతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి
ఆ పరిష్కారాలు చూపిస్తూ ఏ రాశి వారు ఏ ఫలితాలు పొందాలో మరి మరి మేము చెప్పేటువంటి తదుపరి కార్యక్రమంలో మీకు పూర్తిగా వివరిస్తాము. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారికి ఆ విశ్వావసునామ సంవత్సర సంపూర్ణ వేదాశీర్వచనాలు పొందాలని కోరుకుంటూ, ద్వాదశ రాశుల వారు మీకు ఎటువంటి చింత ఉన్నా, ఏ యొక్క సమస్య అనిపించినా ఈ అష్టమశని గ్రహాష్టకూటమని చింతలు పడుతూ ఈ యొక్క సంవత్సర కాలాన్ని వృధా చేసుకోకుండా మీ సమస్యను మా ముందు మా పరిష్కారంగా మీరు స్వీకరించండి. ఆనందదాయకమైన సుఖవంతమైన యోగవంతమైన జీవితాన్ని అనుభవిస్తారని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో చెప్తూ ఉన్నాం. విజయీ భవ. తప్పకుండా గురువుగారు. సో గురువుగారు చెప్పినట్లుగానే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరం నుంచి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా కానీ వాటికి పరిష్కారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. రెమెడీస్ ఏ రాశుల వాళ్ళు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా మేము చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. విజయీ భవ.